అమెరికా ఇరాన్ల మధ్యన యుద్ధం ముగిసిందా? ముగిసింది అని చెప్తున్నాడు ట్రంప్ మరొకసారి. ఓ పక్కన ఆసిఫ్ మునీర్ వెళ్ళి ఇరాన్కి వెళ్ళాడు. వెళ్ళి శాంతి చర్చలు ఫలప్రదమైనవి అని చెప్పాడు. అక్కడే ఉన్నటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి గరాబ్చి అట్లాంటిది ఏమీ జరగలేదని తేల్చి చెప్పాడు. మరొకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మరి ఆసిఫ్ మునీర్ ఇచ్చిన తప్పుడు సమాచారంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశాడేమో తెలియదు. అతను వచ్చేటప్పటికి ట్రూత్లో అన్ని పక్షాలతో మాట్లాడాము, అటు గల్ఫ్ దేశాలతో ఇటు ఇరాన్తో మాట్లాడాము, అంతా సెటరేట్ అయిపోయింది, యుద్ధం ముగిసినట్టే, ఇక శాంతి సాధ్యమవుతోంది అన్నటువంటి ప్రకటన చేస్తూ ఎలాంటి షరతు అంటే హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని విడిచిపెట్టడానికి ఇరాన్ అంగీకరించింది అని ప్రకటించాడు. అంటే యురేనియం వెనక్కి ఇవ్వడం అన్న ప్రతిపాదనని ఇప్పుడు అమెరికా వదిలేసుకుందనమాట. అంటే ఇరాన్ దగ్గర యురేనియం ఉన్నా పర్లేదని రెడీ అయిపోయిందనమాట. అంటే అంతగా వెనకబడింది, అంతగా భయపడింది అనమాట, అంతగా యుద్ధం ఆపుకోవడానికి తాపత్రయపడుతుందన్నమాట. దాంతో హార్ముజ్ జలసంధిని దిగ్బంధాన్ని వదిలేసిందంటే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యా. ఇంకా అప్పుడు అందులో అమెరికా గెలిచిందే ఉంది వాళ్ళ బొంద. ఇప్పుడు అమెరికా చేసిన ఈ ప్రకటనని మరొక వైపున ఇరాన్ తోసిపుచ్చింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదులుతామని మేము చెప్పలేదు అని స్పష్టం చేసింది. దెన్ మరొకసారి పరువు పోగొట్టుకున్నటువంటి పనికిమాలిన అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో ట్రంప్ నిలబడిపోతాడు. ఎందుకంటే ఓ పక్కన ఇరాను యురేనియాన్ని వెనక్కివ్వదు, అణు ఆధారిత విద్యుత్ కర్మాగారాలు ముయ్యదు, అట్లాగే ఈవెన్ హార్ముజ్ జలసంధి దిగ్బంధం యుద్ధం తర్వాత ప్రారంభించి డబ్బులు సంపాదించుకోవడం ప్రారంభించి వదిలిపెట్టదు. ఇక అమెరికా ఏం సాధించినట్టు, ఏం సాధిద్దాం అనుకుంటున్నట్టు? ఓవరాల్గా ప్రపంచ చరిత్రలో అసమర్థంగా వెనక్కి వెళ్ళినటువంటి దేశంగా మిగలడానికి సిద్ధపడుతోందా? హార్ముజ్ జలసంధిని దిగ్బంధాన్ని విడిపించకుండా పోతే నోట్లో వస్తారన్నటువంటి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ట్రంప్ని మోసం చేస్తోంది ఆసిఫ్ మునీరా? ట్రంపే ఆసిఫ్ మునీర్ని అడ్డం పెట్టి మోసం చేస్తున్నాడు అనేదే తేలాలి.